అంకులు నా మ్యారేజ్ అయ్యి దాదాపు 2011లో నా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి అంకుల్ని బాగా అబ్జర్వ్ చేసేది. చాలా మంచి నడక నడవడి అది నేర్చుకున్న అంకుల్ దగ్గర. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాట్లాడిందంటే చాలా సంతోషం ఫీల్ అయ్యేది. నేను కూడా తర్వాత ఇప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు అవుటింగ్కి వెళ్ళేది అందరం కలిసి. తర్వాత ఫ్యామిలీ లైఫ్ అలాంటి. ఇంకా ఆయన ప్రొఫెషనల్ లైఫ్ వస్తే సింగరేణిలో మా సిఎన్ఎండి శ్రీధర్ గారు, అసలు మాకు సిఎన్ఎండి ఉన్నప్పుడు నేనే సరిగా ఆయన చూడలేదు. అలాంటి ఒక వ్యక్తి ఆయనకి బెస్ట్ తహసీల్దార్ అవార్డు ఇచ్చాడు. అంటే అంత సిన్సియారిటీ, అంత ట్రాన్స్పరెన్సీ ఉండేది ఆయనకి. ఇలాగా ఫ్యామిలీ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ అత్యున్నత విధంగా ఆయన మన వేలో వృద్ధి చేశారు. ఎప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది, ఒక ఆడపిల్ల తండ్రి అంటే ఎలా ఉండాలి అంటే అంకుల్ని చూస్తే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఎలా కాదని మా అంకుల్లాగా ఉండాలని క్లారిటీ వచ్చింది. సో ఇది మాకే కాదండి, మీరందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా ఉండాలి అంటే అంకుల్లా ఉండాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.